హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు సండే అంటే తెలిసిందే కదా, మా ఫ్రెండ్స్ రెస్టారెంట్ ప్లాన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. రెస్టారెంట్ పేరేంట్రా? అరుగు మీద కూర్చోబెడతారే పంపించి. అరుగు అంట రెస్టారెంట్, ఇక్కడికి మాకు దగ్గరే. అక్కడికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది మొత్తం చూద్దాము. దాని తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దాం. ఈరోజు క్లైమేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. పొద్దున్న వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎండ వస్తుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇప్పుడు వచ్చాం రెస్టారెంట్కి. రెస్టారెంట్ అయితే అస్సలు ఖాళీ లేదు. పేరు అరుగని ఉంది కదా, అరుగు మీద ఉంటుందేమో భోజనం అనుకుంటే సోఫాలో ఉంది. కాకపోతే సోఫా ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది. మెనూలో చూసుకుంటే చాలా పెద్ద మెనూ, చాలా ఐటమ్స్ ఉన్నాయి. రేట్లు కూడా పర్వాలా, ఇంకా ఇలాగే ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో రేట్లు. చూద్దాం, కొన్ని ఐటమ్స్ చెప్పి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆ అంబియన్స్ చూసారా, చెట్టు చూసారా మధ్యలో. వెనక ఫ్లేవర్స్ దట్ బ్రింగ్ అస్ క్లోజర్. అరుగు తెలుగు రుచులు కమ్మని కలయిక. అంత కమ్మగా ఉందో లేదో, మధ్యలో చెట్టు గట్రా ఉంది అంబియన్స్కి. ఆల్ ఫైన్, బాగుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా రిచ్ ఫీల్ ఉంది. ఆర్డర్ ఇచ్చి ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. సోఫాలు మాత్రం ఏం బాగా కిందకు ఉన్నాయి. టేబుల్తో సమానంగా ఉంది. అలాగే తిన్నావు. కళ్ళజోడు తీసావేంటి? చేతిలోనే ఉందా? హ్యాండ్ వాష్ పెట్టాడు, మొత్తం చీకట్టుగా ఉందని పట్టుకున్నాడు, దారి తెలియట్లేదు. అలాంటప్పుడు కళ్ళజోడు అయినా తీసేచ్చు కదా. తీసాను, నిజంగా గుడ్డోడు పెట్టుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకున్నాడు, చీకటిగా ఉంది, తీయాలి కదా. తీయకుండా ఇల్లు పట్టుకుని నడిచాడంట. మళ్ళీ అన్నాడు, పెట్టచ్చు కదా, తీసేవే అవసరం పెట్టి. కొంచెం హైట్ ఉండి, కొంచెం సన్నగా ఉండి, కొంచెం హెయిర్ బాగుండి, కొంచెం నీట్ గా ఉంది, గడ్డ పుల్లుగా ఉంటే సూపర్ ఉండేవాడు. దేవుడికి తెలుసు కాంప్లిమెంటరీ కింద ఏమంటారా దీన్ని? ఏదో స్టార్టింగ్ కాంప్లిమెంటరీ కాదు, స్టార్టింగ్ కాదా, కాంప్లిమెంటరీ ఇది. రాగానే అంటారు కదరా, ఏమంటారు? వెల్కమ్ డ్రింక్. అవకాశం దొరికితే చాలా పాయింట్లు వేసేస్తున్నారు. చూద్దాం దీని టేస్ట్. బాదం పాలు చాలా బాగుంది చూడడానికి, తాగడానికి కూడా బాగున్నాయి. అసలు ఫ్రీగా ఇంత మంచి డ్రింక్ దొరకట్లేదు, ఫ్రీగా బాగున్నాయి. ఎక్కడెక్కడ వాటర్ బాటిల్ 25 రూపీస్, 10 రూపాయలు. అంటే 10 రూపాయల బాటిల్ ఏమైనా వచ్చినాయి కొత్తగా? లేదు, ఇందులో ఇచ్చేస్తారు. థమ్స్అప్ కూడా లేదు. నా కోసం ఎక్స్ట్రా బాదం పాలు ఇచ్చారు. బాగున్నది. బొమ్మని అడిగిన తర్వాత కూడా నువ్వు తాగావు అనుకో, పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఇది రికార్డ్ చేస్తుందా? ఏం పేరండి స్టార్టర్ పేరు? గుల్జారా చికెన్ అంట స్టార్టర్. ఇది చూడడానికి ఎలా ఉంది? అందరి ప్లేట్లు ఇంత వచ్చిందిరా క్వాంటిటీ? పర్లేదు, బాగానే ఉంది క్వాంటిటీ. వచ్చిందిరా, లాస్ట్ 2 ముక్కలనే అప్పుదేమో చూసే. అదృష్టవంతుడు. జీడిపప్పులు ఉన్నాయి చూడడానికి. గుల్జారా చికెన్ అన్నారు కానీ చిల్లీ చికెన్ లాగే ఉంది. చికెన్ మెజెస్టిక్ అలాగే ఉంది టేస్ట్. అంతే గైస్, సేమ్ అలానే ఉంది. మీకు ఎలా అనిపించింది? అలాగే ఉంది, పేరు మార్చి మోసం చేశారు. మోసపడం అలవాటే కదా, కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మోసం బాగుంది, టేస్టీగా మోసపోయాం. ఇది అంగారా అంట. అరే చాలా క్వాంటిటీ తక్కువరా, తందూరిలా ఉంటుంది అనుకున్నాను నేను, అలా లేదు. ఇదిగోండి అంగారా చికెన్ అంట. చికెన్ ముక్క ఇంతే ఉంది, పైన మొత్తం మసాలాలు ఉన్నాయి. మేము ఏదేదో ఎక్స్పెక్ట్ చేసాం, తందూరి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం. ఒక్కొక్క లెగ్ పీస్ అన్ని తీసుకుందామని 8 పీసులు వస్తాయంటే. గట్టిగా ఉంది. ఇలాగే ఉంటుందిలేండి, ఇది తందూరి కబాబ్ కదా, ఇది మాత్రం గట్టిగా ఉంటుంది. టేస్ట్ చూద్దాం. ఎలా ఉంది? మెత్తగా జ్యూసీగా ఎలా ఉంది? నాకు నచ్చిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదు, బాగుంది. మాకు నచ్చింది. అందులో బాగుంది, టేస్ట్ వేలో బాగుంది. నచ్చింది. అంగారా చికెన్ అంట. ఎప్పుడు వస్తే ట్రై చేయొచ్చు మీరు. నెక్స్ట్ స్టార్టరు ప్రాన్, లూజ్ ప్రాన్స్ చెప్పాం. చూడడానికి బాగానే ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంటుందో మరి. చాలా బాగుంది, స్ట్రక్చర్ కూడా ముట్టుకుంటే.
సూపర్ ఉంది. ఆ లేయర్ ఏదైతే ఉందో రొయ్యని గట్టిగా పట్టుకుని ఉంది, ఎక్కడ కూడా ఊడిపోలేదు అనమాట. అందుకని చాలా బాగుంది టేస్ట్. తక్కువ అనిపిస్తుందా? స్టార్టర్ ఇద్దరే 6 క్వాంటిటీ పర్లేదు, బాగానే ఇచ్చారు. ఈ రెస్టారెంట్లో నాకు బాగా నచ్చింది, ఈ రెస్టారెంట్ ఓనర్కి మంచి ఎథిక్స్ ఉన్నాయి అనిపించింది. అదేంటంటే సీసాల్లో థమ్స్అప్ వేసేసి 60-70 రూపాయలకి అమ్మేకుండా గ్లాస్ వేసి సీసా థమ్స్అప్ గ్లాసులు వేసేసి ఈ సీసాలు అమ్ముతున్నారు. అది కూడా ఎంత అనుకుంటున్నది, బయట 14 రూపాయలు అనుకుంటా, 14 రూపాయలు అలా ఉంది. 10 రూపాయలే ఇక్కడ డ్రింకు గెలిచేసి అక్కడ పని అయింది. బాదం పాలు దగ్గర కూడా ఇది ప్రమోషన్ అనుకుంటారేమో, ఇది ప్రమోషన్ అనుకుంటే నా కర్మ అంతే, అంత నుంచి నేనేం చేయను. నా కర్మ కూడా. బిర్యానీ కూడా స్పీడ్గా స్టార్టర్స్ స్పీడ్గా వచ్చేసినాయి కదా, బిర్యానీలు కూడా స్పీడ్గా వచ్చేస్తాం అనుకున్నాం, కానీ లేట్ అయింది. ఈ గ్యాప్లో థమ్స్అప్లు కూడా తాగేసాం అందరం. ఇంకో 10 రూపాయలు పెట్టి థమ్స్అప్ కొనాలి. ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాము, ప్రసాదం పడినట్టు పడింది. 4 వేసుకుంటే పీస్ అయితే చాలా బాగా ఉడికింది. బగారా రైస్తో పాటు ఫ్రై పీస్ తెచ్చి వచ్చారు. ఒక్క అందులో పెట్టి టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉందిరా, కాలిపోయింది. ఈడి ప్లేట్లో బాగా పడ్డాయి అన్నీ. ఏం పడ్డది? రివ్యూ రావాలి ఎలా ఉందో తిని. మసాలాదే తిని రివ్యూ బ్రో. నీకు కాలుతుందా? Yes. నీ చేతిలో స్పూన్లు అన్నా నిన్న నీకు కూడా కాలుతుందా? అంటే స్పూన్ కొంచెం వేడెక్కి కాలిపోయింది. పీస్ కూడా చాలా బాగుందిరా, ఫ్లేవర్ బాగుంది, మీడియం స్పైసీ. గుడ్ గుడ్ గుడ్. తర్వాత చికెన్ బోన్లెస్ చెప్పాం. ఒకటే ముక్క వచ్చింది ఆంటీ, ముక్కలు వేసారు. తప్పు. ఒక్క ఆడు వీడి వల్ల ఒకళ్ళని చెప్పుకుని ఇద్దరం తిన్నారు అంటే నలుగురు షేర్ చేసుకుందాం అన్నాడు. ఏది కాకుండా పోయింది ఇప్పుడు. చాలా వేడిగా ఉంది. బోన్లెస్ బిర్యానీ, ఇది బోన్లెస్ పీసులు మొత్తం. నాకు గుర్తొచ్చింది, వేసిందే పావు, అందులో అదొకటి నీకు వచ్చింది. అవునా? అదృష్టవంతులు. టేస్ట్ చూద్దాం దీన్ని ఎలా ఉందో. ఆయన అసలు అదే ఎక్కడికి వెళ్ళినా సరే గైస్, మీరు కూడా బోన్లెస్ బిర్యానీ అనేది చెప్పుకోకండి. మీరు మాత్రం బోన్లెస్ బిర్యానీ ఎక్కడ చెప్పుకోకండి. కాదు, మా వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా అని చెప్పేసి ఎక్స్ట్రా పాన్ తీస్తారు. మేము బయట ఉన్నాం, మమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తే మళ్ళీ మేము వెళ్ళి పాన్ తీసుకొచ్చాం. మొత్తం ఎన్ని దొబ్బారా అంటే ఫ్రీ అనమాట, పాన్ ఫ్రీ. సోంపు అలాంటివి ఏమి ఇవ్వకుండా ఓన్లీ పాన్ ఒకటే ఇస్తున్నారు. ఒకటి తింటా నాకు. ఈ దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయి. అది నాకు తీసుకుంటావు కదరా, పాన్ బాగుందిరా. ఫ్రీ కదా అని పెట్టి ఎలా పెడితే అలా అవ్వకుండా బాగుంది పాన్. బిల్లు చూసుకుంటే గుల్జారా చికెన్ 389, అంగారా చికెన్ 399, లూజ్ ప్రాన్స్ 399, థమ్స్అప్ 10 రూపాయలు, 6 థమ్స్అప్లు 60 రూపాయలు, చికెన్ స్పెషల్ బిర్యానీ 399 రూపాయలు, ఫ్రై పీస్ బిర్యానీ 399 రూపాయలు, మాంసం గీ రోస్ట్ 489 రూపాయలు, వాటర్ బాటిల్ 75 రూపాయలు, మొత్తం అంతా కలిపి 2736 రూపాయలు అయింది. మేము 6 వెళ్ళాం, అలా సరిపోయింది ఫుడ్. మనిషికి 470 రూపాయలు ఎంతో పడింది. బెటర్ కాదు, మీరు కామెంట్ చేయండి కింద. లెన్స్ కార్ట్కి వచ్చాం, మనం ఇచ్చిన స్పెట్స్ అయిపోయినాయి అంట. స్పెట్స్ చేంజ్ అయ్యి వచ్చేసింది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. బాగా కనిపిస్తుంది, కళ్ళకు కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నాను. అమ్మయ్య ఇప్పుడు పర్ఫెక్ట్. బౌలింగ్ ఆడడానికి వెళ్దాం అనుకున్నాం కానీ 1 గంటన్నర వెయిటింగ్ అన్నారు, అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాం. వలీగడాలను బండి మీద ఎక్కిచ్చేసి నేను సూసన్ ఆటోలో వెళ్తున్నాం, ఎందుకంటే బయట ఎండ మామూలుగా లేదు. అమ్మ కళ్ళ చూడు, అరే ఇప్పుడు దాకా నార్మల్ సైడ్ కల్చర్ ఉంది కదరా, అప్పుడే ఎలా అయిపోయింది? తీది మళ్ళీ తీరా భలే ఉందా. నేను అలాంటి కూడా వేయించుకుంటే సరిపోయేదేమరా. భలే ఉన్నాయి, పైన ఇలా నల్ల ఇలా పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్ అంటుకుపోతుంది ఇలా పెడుతుంటే. 4 ఫ్లోర్లు పైకి ఎక్కాలి, ఎక్కుతున్నాం. అంతలా తినేసి 4 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా కష్టం, దోలు తీరిపోతుంది. అప్పుడే 3 ఫ్లోర్లకి ఆయుష్ వచ్చేస్తుంది. మెట్లు కూడా ఇలా లేవు, ఇలా ఉన్నాయి పైకి డైరెక్ట్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు. అదేదో ఎయిర్ కన్సోల్ అంట, ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కోడ్ వస్తుంది, అది ఇచ్చుకుంటే గేమ్ ఆడుకోవచ్చు. ఇదిగోండి వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నారు. నేను కూడా ఆడాను ఇప్పుడు దాకా. టైం ఏమో 6:43 అయింది.
అంటే ప్రతి గేమ్లో మనమే ఓడిపోతున్నాం, అందుకని చిరాకు వచ్చేసి తీస్తాను. తెలుసు కదా గెలుస్తూనే ఆడతాను నేను, ఓడిపోయేటట్టయితే ఆడను. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే మియాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ నదీమ్ ఉన్నాడు కదా, విజయవాడ నుంచి వస్తూ దారిలో ఆగిపోయాడు కానీ బస్సులో బ్యాగ్ మర్చిపోయాడంట. ఆ బస్సు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుందంట మియాపూర్ బస్ స్టాండ్ దగ్గరికి, తీసుకుందామని చెప్పేసి వచ్చాం. పికప్ చేసేసుకుని లగేజ్ ర్యాపిడోలో పంపించేస్తున్నాము. కానీ ట్రాఫిక్లో దోలు తీరిపోయింది, దాడి చేసింది మనకి, మాకు దోలు తీరిపోయింది. నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు చేయలేదా నరికేస్తాను రే. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి, అసలే వీకెండ్. ఏఎంఈ దగ్గర మొత్తం ఫుల్ ట్రాఫిక్. మియాపూర్ నుంచి ఇక్కడికి వచ్చి పార్సల్ వేస్తున్నాం. ఇంటికి వచ్చేసమ్మాయా, ఈ రోజు అయితే అలా జరిగింది. అప్పుడే 2 రోజులు వీకెండ్స్ అయిపోయినాయి. మళ్ళీ రేపు పొద్దున్న నుంచి మా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్కి వెళ్తారు. ఇంకో మ్యాటర్ ఏంటంటే రేపు పొద్దున్న మా ఫ్యామిలీ అంతా వస్తుందన్నమాట. అంటే మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా బావ కూడా వస్తున్నారు. వాళ్ళని హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించాలి. రేపటి నుంచి వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.